स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఎవరైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు మన చేతుల్లో ఏముంది అని అంటూ ఉంటారు కదా, నిజంగానే మన చేతుల్లో ఏమి ఉండదంటారా? ఆ మాట చెప్పాలి అంటే పుణ్యం పాపం అన్న పదాలు ముందుగా మనం వివేచన చేసుకోవాలి. ఈ రెండు చేతులతో మనం పుణ్యం చేస్తాం, ఈ రెండు చేతులతో పాపం కూడా చేస్తాం. పుణ్యం చేసే శాతం తక్కువ, కానీ పుణ్యఫలం కావాలి అంటాం. పొద్దస్తమానము పాపాలే చేస్తూ ఉంటాం, కానీ పాప ఫలం మాకు వద్దు అంటూ ఉంటాం. వేదంలో ఒక ప్రమాణ వాక్యం ఉంది, మనసా వాచా హస్తాభ్యాం పభ్యాముదరేణ శిష్ణ్యా అహస్తదవలుంపతు రాత్రిస్తదవలుంపతు. హస్తములతో చేసే పాపం. ఒక పార్కులో కూర్చున్నాం అనుకోండి, ఊరికే కూర్చుంటామా, గడ్డి పీకడం మొదలెడతాం. టేబుల్ ముందు కూర్చుందాం అనుకుందామా, కొందరికి దరువు వేసే అలవాటు, లేదా ఇలా ఏదో చొక్కా దారం, చేతులు ఊరికే ఊరుకోవు చేతులు అని అమ్మ కూడా పిల్లల్ని చిన్నప్పుడు బాగా కోప్పడి చేతులు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అని చెబుతూ ఉంటుంది. అంతా చేతుల్లోనే అంటే అర్థం పాపం చేసినా పుణ్యం చేసినా చేతులతో చేస్తాం కనుక పుణ్యం చేస్తే పాపం చేసిన ఫలితం పోతుంది అనుకోకూడదు, రెండు అనుభవించవలసిందే. ఈ క్రమంలో పుణ్యం చేసే పనులు ఎక్కువగా చేయాలి, అంతా మన చేతుల్లో ఉంది, ఇక్కడ ఉంది అర్థం. ఈ చేతిని వినియోగించి ఇతరులకు సహాయం చేయాలి, ఈ చేతిని వినియోగించి ఇతరులకు అభయహస్తం ఇవ్వాలి, ఈ చేతిని వినియోగించి దానం చేయాలి, ధ్యానం చెయ్యాలి. ధర్మాచరణ అనుసరించే నిమిత్తమై చేతులు మనకు సంప్రదాయం ఇంత విలువైనవి అంటూ సూచించింది. అంతా మన చేతుల్లోనే. నా చేతుల్లో ఏముందండి, అంతా పైవాడిదయ్యా అంటూ ఉంటారు. చేసే పని చేస్తారు, ఏదో సంతకం పెట్టేస్తారు, వ్యతిరేకంగా ఓ పని చేసేస్తారు. నాదేముంది, పేపర్స్ విల్ స్పీక్ అని చెప్తూ ఉంటారు. చట్టం కాగితాలు మాట్లాడతాయి, కానీ ఆ కాగితానికి సంతకం పెట్టే ఆ మాట ఇచ్చేదేమిటి, ఈ చెయ్యేగా. ఈ చెయ్యి అంతా చేతుల్లోనే ఉంటుంది కనుకనే ఈ చేతిని మరి ఒక చెయ్యి ఇలా పట్టుకుంటే కరగ్రహణము, పాణిగ్రహణము, వివాహము అంటుంది శాస్త్రం. ఎవరికి మనం చెయ్యి ఇవ్వకూడదు, ఊరికే చెయ్యిచ్చే జాతి కాదు మనది. ఇది హైదరాబాదీ ఒక పారిభాషిక పదంగా స్వీకరించినట్లయితే చెయ్యిచ్చే జాతి కాదు, చెయ్యి అందించే జాతి అని చెప్పాలి. అలా చూస్తే ఈ ప్రశ్నకి సమాధానం అంతా చేతుల్లోనే ఉంది. చేతిని వినియోగించి దేవతారాధన చేస్తాం, చేతిని వినియోగించి పదార్థాన్ని ఆహారంగా స్వీకరిస్తాం. ఈ చేతిని వినియోగించి ఆ పదార్థాన్ని కలిపే సమయంలో చేతికి శక్తి రాదు. ఆ పదార్థం లోనకి చేరి ఒక పెద్ద వ్యవహారం అంతా గడిచిన అనంతరమే లోపల నుంచి శక్తి చేరడంతో ఆ చెయ్యి మరింత వేగంగా కదులుతుంది. అయినా ఈ చెయ్యి ఆ పదార్థం స్వీకరిస్తుంది. ఈ చెయ్యి ఒకరికి అభయాన్ని ప్రసాదించి భయపడవలదు అంటూ ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ చేతిలో ముఖం దాచుకుంటాం. ఏడ్చే సమయంలో ఎవరు కూడా తమ వదనార విందాన్ని ఎవరికి చూపించరు, చేతులలో మొహం దాచుకుంటారు. సిగ్గు కలిగినప్పుడు కూడా చేతుల్లోనే మొహం దాచుకుంటారు. ఏం చేసినా చేతుల ద్వారానే. అవి చేతలు కదా, అంటే పనులు కదా. ఈ చేతలలో చేతులు అంటే హస్తములు ప్రతిబింబించే నేపథ్యం ఉన్న కారణం చేత అంతా మన చేతుల్లోనే అని బోధించే సనాతన విజ్ఞానం ఈ చేతిలోనే. చిటికిన వేలికి దిగువ భాగం చంద్ర స్థానం, చిటికన వేలు దిగువన ఉండే మూపురం బుధస్థానం, అంటే చిటికన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్యవేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు, మధ్య భాగం అంతా కూడా కుజుడు, ఆ మధ్యలో రాహువు, దిగువన కేతువు, నవగ్రహాలు ఈ చేతిలోనే. ఇలా సూచించిన ఈ జ్ఞానం దేవతారాధన చెయ్యాలి, 4 వేళ్ల చివరన నీళ్లు వదలాలి, సత్సంతానం కలగాలి, ఋషుల అనుగ్రహం కావాలి, చిటికెన వేలి దిగువ భాగం నుంచి నీరు వదలాలి.
పితృదేవతల అనుగ్రహం కలగాలి, బొటనవేలి ద్వారా నీరు వదలాలి, దేహానికి ఆరోగ్యం చేకూరాలి, అరచేతి మధ్యన మినపగింజ మునిగే ప్రమాణంలో నీరు పోసుకొని ఆయుర్దాయ రేఖ ద్వారా స్వీకరించినట్లయితే తీర్థం అన్న పేరిట శరీరానికి ఏ వ్యాధులు దరిచేరవు. అన్ని చేతుల్లోనే, అంతా చేతుల్లోనే, అంతా మనం చేసే చేతలలోనే, అంటే పనులలోనే, కనుక అన్నీ చేతుల్లోనే. అపురూపంగా వాడుకుందాం, అందరికీ సహాయం చేసే పని చేద్దాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇక మరో సందేహం, ఇతరులు మన మాట వినాలి అని అంటే ఏం చేయాలంటారు? ముందు మన మాట మనం వినాలి. ప్రశ్న చిన్నదే, దీన్ని మనం వ్యాఖ్యాన రూపంగా చెప్పుకుంటే, విశ్లేషణాత్మకంగా వివరణ చేస్తుంటే, మన మాట మనమే వినాలి అని అత్యంత వేగంగా అన్నప్పటికీ అందులో చాలా అంతరార్థం ఉంది. నాకు నేను స్నేహితుడిగా మారాలి. నేను అంటే దేహం కాదు, నేను ఈ దేహంలో ఉన్నటువంటి ఒకానొక ప్రాణశక్తి, నేను వేరే. నేను అన్న ఆ జ్ఞానం అహంతో కూడుకొని ఉన్నప్పుడు నా మాట నేను వినను. ఒకరు చెబితే నేను వింటానా? నాకు తోచినప్పుడే నేను ఈ పని చేస్తాను అంటూ ఉంటారు. నేను చేసే పని నాకు నచ్చినప్పుడు నేను చేస్తాను. ఆధునికంగా ఈ ప్రశ్నను మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు, ఎవరు అందరినీ ఏకకాలంలో సంతోషపరచలేరు, ఇది అబద్ధం. అందరినీ ఎవరు సమానంగా ఆనందపరచలేరు, ఇది వాస్తవం. కానీ నాకు నేను ఆనందపడవచ్చు కదా. నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను సత్యాన్ని పాటిస్తున్నాను అనే విశ్వాసంతో ఉన్నాను, నాపై నాకు కల అపారమైన నమ్మకం, నాతో నేను స్నేహంగా ఉన్నాను అనేటటువంటి ఆలోచన నా మాట నేను విన్నప్పుడు ఇతరులందరూ వినేలాగా చేస్తుంది. నన్ను నేను గౌరవించుకున్నప్పుడు నేను ఇతరులను కూడా గౌరవిస్తాను. అలాగే నాతో నేను స్నేహం చేసినప్పుడు నేను చేసే ప్రతి పని కూడా సమాజానికి మేలు కలిగించేదిగానే ఉంటుంది. అప్పుడు 10 మంది నా మాట వింటారు. అధికారంతో, కండ బలంతో, ధన బలంతో, మదంతో ఇతరులను వినేటట్టుగా చేయవచ్చు అని కొందరు అనుకుంటూ ఉంటారు. హిరణ్యకశ్యపుడు కూడా అలాగే ప్రయత్నం చేసినవాడు. ప్రపంచంలో ఉండే బంగారం అంతా నా స్వంతమే అనే ఆలోచనతో, హిరణ్యమంతా కూడా నాదే అనేటటువంటి ఆలోచనలతో అందరూ నా మాట వినాలి, హిరణ్యకశ్యపవే నమః, కొడుకే వినలేదు. శ్రీమతే రామానుజాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాదుడే తండ్రి నామం చెప్పకుండా జగన్నాథక సూత్రధారి మరొక దైవం ఉన్నది అన్నట్టుగా ప్రవర్తించాడు. కనుక ఒకరు మన మాట వినాలి. ఈ ఆలోచనకు పూర్వం నేను నా మాట వినాలి అనే ఆలోచన చెయ్యాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అని ఒక శాస్త్రీయమైనటువంటి సూక్తి. నన్ను నేను ఉద్ధరింపజేసుకోవాలి అంటే నాతో నేను స్నేహం చెయ్యాలి. మనఃకృతం కృతం రామ నశరీర కృతం కృతం ఏనైవాలింగతే కాంతాత్ ఏనైవాలింగతే సుధా అని యోగ వాసిష్ఠంలో వాసిష్ఠ రామాయణంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఇది. నాకు నేను, నాతో నేను, నాలో నేను, అప్పుడు నా మాట అందరూ వింటారు. ఇది పద్ధతి. నేను ముందు చెయ్యాలి. స్వామి రామకృష్ణ పరమహంస వద్దకు ఒక తల్లి చిన్న పిల్లవాడిని తీసుకువచ్చి, ఈ పిల్లవాడు బెల్లం విపరీతంగా తింటాడు గురువుగారు, మీరు చెప్తే బెల్లం తినడం మానేస్తాడు, మీరు చెప్పండి అన్నది. రామకృష్ణుడు రేపు తీసుకురా తల్లి, రేపు తీసుకురా తల్లి అని 3 రోజులు తిప్పి 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 3వ రోజు నాడు నాయనా బెల్లం తినవద్దు అన్నాడు. ఆ పిల్లవాడు తప్పక గురువుగారు అన్నాడు. తల్లి అన్నది కదా, ఈ మాట మొదటి రోజే చెప్పవచ్చు కదా. రామకృష్ణుడు అన్నాడు, ముందు నేను మానేయాలి తల్లి. నేను తినడం మానేశాక, నాతో నేను స్నేహం చేశాక నిజమే కదా, నాకు అలవడిన తర్వాత నేను చెప్పాను, ఆ పిల్లవాడు వింటాడు. ముందు మనం పాటించాలి. పెద్దలు పాటిస్తే పిల్లలు వింటారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? కాబట్టి ముందు మనం నేర్చుకుందాం, మన మాట అప్పుడు పరులందరూ వింటారు. ఇది వ్యాఖ్యానం. గురుగారు, ఇక మరో సందేహం, ఒక బిందెతో మరో బిందెను తాకించడం, లేకపోతే చెంబులతో కానీ రకరకాల శబ్దాలు ఇంట్లోని పిల్లలు చేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం అని పెద్దలు చెప్తూ ఉంటారు, ఎందుకంటారు? నిజమే. ఇప్పుడు పిల్లలు తమాషా కొద్దీ
ఒక చెంబుతో మరో చెంబు ఇలా చప్పుడు చేస్తూ ఉంటారు. చప్పుడు చేయడం అనేక రకాలు. దేవతారాధన చేసే సమయంలో ఘంటానాదం గుర్తువా, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షతాం, ఘంటానాదం చేస్తాం. ఆహ్వానం చెప్పే సమయంలో, నైవేద్యం సమయంలో, హారతి ఇచ్చే సమయంలో, స్నపనం చేసే సమయంలో, అభిషేక సేవ నిర్వహించే సమయంలో, ఇలా పలు విధాలుగా శాస్త్రీయ కోణంలో ఘంట ఒక పద్ధతి, వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్. అలాగే ఇతర సందర్భాలలో చప్పట్లు చెరచి ఎవరినైనా పిలవడం, 2 చేతులు తట్టి ఏమన్నాయ్ మిమ్మల్నే అని పిలుస్తారు. మరికొందరు చిటిక వేసి పిలుస్తారు, మరికొందరు చిటిక వేసి అరే అంటూ ఉంటారు. చిటిక వేయడం కూడా తప్పే, చిటిక వేసి ఇతరులను పిలవడం కూడా తప్పే. అలాగే శబ్దం చేసే సమయంలో హుమ్ ఫట్ క్లీం అనే శబ్దాలు చేస్తూ ఉంటారు. దేవతలను ఆహ్వానించే సమయంలో ఇలాంటి మంత్రాలు వినియోగించగా ఈ వికృతంగా వచ్చేటటువంటి ధ్వనులు చెంబుకు చెంబు తాటించడం, బిందెకు బిందె తాటించడం, ఈ శబ్ద ప్రకంపనలలో రాక్షస పైశాచిక దేవతా వ్యతిరేక శక్తులు ఆకర్షింపబడతాయి అని తంత్రశాస్త్రం చెబుతుంది. కనుక ఇలాంటి శబ్దాలు చేయరాదు. తలుపులను కూడా అలా వేస్తూ ఉంటే, తీస్తూ ఉంటే, గేటు పైన పిల్లలు ఎక్కి ఆ గేటుని ఊపుతూ ఉంటే కిర్రుమంటూ కర్రుమంటూ శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ శబ్దాలేవి కూడా చేయకూడదు. కొంతమంది పిల్లలు తలుపుకు ఉండేటటువంటి గొళ్ళెం చిలుకు అంటాం, లేదా మరింకేదైనా పదం కావచ్చు, దాంతో ఇలా టక 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 అని కూడా శబ్దం చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కదా, పెద్ద పిల్లలు కూడా చేయవచ్చు. కోపంతో ఉన్నప్పుడు చేస్తారు. ఏదో భర్త పైన కోపంతోటో, భార్య పైన కోపంతోటో వాళ్ళు కూడా తలుపులు ధడేలుమని వేయడం. ఎందుకు ఇలా జరిగింది? ఈ శబ్దం వైకృతికము, లేదా ఈ శబ్దము కాస్త బాధాకరంగా దుష్ట శక్తులను ఆహ్వానించే విధంగా ఉన్నది. ఇది తెలిసిన ప్రాచీనులు ఇలాంటి శబ్దాలు చేయకూడదు అంటూ ఒక శాసనంలాగా ఆచార రూపంలో సంప్రదాయాన్ని అందించారు. పద్ధతిని, క్రమశిక్షణను నేర్పించడం. చెంబులో నీరు వినియోగించాలి, బిందెలో నీరు భద్రపరచుకోవాలి, అంతేగాని నాదం చేయడం కోసం వాటిని వినియోగించకూడదు కదా. ఇలాంటిది ఏ వస్తువును ఏ పనికి వినియోగించాలో ఆ వస్తువును ఆ పనికే వినియోగించాలి అని చేసే బోధ కూడా ఈ ఆచారంలో ఉంది. గురుగారు, ఇదే విధంగా నీళ్లు నమలకూడదు, దంతాలు కొరుకుతూ పట్టుపట్టమని శబ్దం చేయకూడదు, చేతి వేళ్లు విరగకూడదు అని చెప్తూ ఉంటారు కదా, వీటిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి మరి? సశబ్దస్తుములో భవతు అని శాస్త్రకారుడు ఒక శ్లోకపాదం చెప్పి ఉన్నాడు. శబ్ద బ్రహ్మము అనే ఒక పదం కూడా ఉంది. దైవాన్ని శబ్ద రూపంలో మనం అర్థం చేసుకొని ఆరాధన చేస్తే దైవానుకూలత లభిస్తుంది. కానీ ఆ శబ్దం పాజిటివ్ వైబ్రేషన్స్, సానుకూలమైనటువంటి పవనాలను అందించాలి, వ్యతిరేకంగా కాదు. ఈ వేళ్ళు ఇలా విరుచుకుంటూ ఉంటారు. ఇలా విరుచుకోవడం మెటికలు అంటూ ఉంటారు. ఈ టక్ అని వచ్చేటటువంటి శబ్దం ఇందులో చేరిన గాలి బయటకు రావడంతో వెలువడుతున్నది. యోగశాస్త్రంలో దేహంలో ఇలా గాలి చేరడం రోగకారకం. అది రాకూడదు, శబ్దం రాకూడదు. పండ్లు పటపటమని కొరకడం అనేది తప్పు అంటారు. నీ అని ఇలాగా పళ్ళు కొటకొట అలా చేయకూడదు. పంటిపైన ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. పంటికి, కంటికి, అలాగే శిరస్సుకు సంబంధం. పన్నులు అంటే పన్ను లేదా ఈ దంతాలు క్షయమైనప్పుడు కంటి చూపు పందగిస్తుంది. పన్ను ఊడిపోయింది, జుత్తు రాలిపోతుంటుంది. పంటికి, కంటికి, జుత్తుకి సంబంధం. కనుక పూర్వకాలంలో కొంచెం మోటు సామెత కావచ్చుగాక, వంటికి మురికి బలం, పంటికి పాచి బలం అని కూడా అనేటటువంటి వారు. 60 సెకండ్ల లోపల దంతధావనం చేసుకోవాలి, అంతేగాని అవి బాగా మెరవాలి అన్న పేరిట, ఇప్పటికిప్పుడు తళతళమని తోమాలి అనే పేరిట వాటి అంతు చూస్తే అది త్వరగా అవి దంతక్షయం అనే వ్యాధిని మనకు కలిగిస్తాయి. కనుక పంటిపైన అంత కోపం ప్రయోగం చేయకూడదు. అలాగే గుడ్లు మిటకరించి చూడకూడదు. కాళ్ళు టప టప మన శబ్దం వచ్చేలాగా నడవకూడదు. భుజాన్ని విరుచుకొని నడవకూడదు. భూమి అదిరేలాగా గెంతకూడదు.
అంటే నడక, మాట, చూపు, ప్రవర్తన, ఆహార విహారాలు అన్నీ కూడా ఒక పద్ధతి క్రమశిక్షణ. ఇందులో దైవత్వం ఉంది. అంతా మాదే అనే ప్రయత్నం చేసినటువంటి రాక్షసులు ఇలా ప్రవర్తించడం చేత అంతమయ్యారు కనుక అలా చేయకూడదు. ఈ చేసే లక్షణాలన్నీ కూడా రాక్షస లక్షణాలు కనుక పెద్దవాళ్ళు వద్దు అన్నారు. ఇది ఇందులో ఉండే విశేషం. ఇప్పటికీ మనం యోగాభ్యాసం చేసేటటువంటి సమయంలో మెడ ఇలా నిటారుగా ఉంచి కుడి పక్కకు ఎడమ పక్కకు వృత్తాకారంలో తిప్పే ప్రయత్నం చేస్తే టక 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 అంటూ శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాలు వస్తున్నాయి, శరీరంలో వాతం చేరి ఉన్నది. వాత, పిత్త, శ్లేష్మ, సన్నిపాత, జ్వర, క్షయ, పాండు, కుష్ఠు, శూల, అతిసార, ధాతుక్షయ, వ్రణ, మేహ, భగంధరములు అంటూ ఆయుర్వేద శాస్త్రంలో దేహానికి కలిగేటటువంటి వ్యాధులు 14 అని చెప్పినటువంటి ఈ శాస్త్రం, ఈ 14 విధాల వ్యాధులు రావడానికి మనం చేసేటటువంటి పండ్లు పటపటమని కొరకడం, వేళ్ళు ఇలా విరుచుకోవడం ఇది ప్రధాన కారణం అంటూ వివరిస్తుంది. శరీరాన్ని దహనం చేసిన తర్వాత కూడా దహనం కాకుండా మిగిలిపోయేటటువంటివి పన్ను దంతములు మాత్రమే. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే దేహంలో ఉండేటటువంటి అస్థి సంచయము, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది చెప్పడం కోసమే ఈ నియమం, ఈ ఆచారం. గురువుగారు, వేదం చదవటంలో స్వరజ్ఞానం ఉండాలి అని అంటారు. ఏంటి స్వరజ్ఞానం అంటే? స్వరజ్ఞానం, వేదం చదవడం ఒక జ్ఞానం. ఆ చదివే సమయంలో ఉదాత్త, అనుదాత్త, స్వరిత, పులుతములు అనే విధములు 4 విధాలుగా ఆ అక్షరాన్ని ఏది పైకి, ఏది క్రిందికి, ఏది దీర్ఘము, ఏది సమాన స్థాయి, 4 విధాలుగా ఒక ప్రామాణికమైనటువంటి రీతిలో ఆ వేదాన్ని ఉచ్చరించాలి, పలకాలి అంటుంది వేదాంగ శిక్ష. శిక్షాంవ్యాక్ష్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్త శీక్షాధ్యాయః శిక్షాం పంచ. వేదమే కాదు, మాట్లాడే మాటలో కూడా స్వరశాస్త్రము, ధ్వని శాస్త్రము, మనం పలికే పలుకులో ధ్వని వేగాన్ని అనుసరించి మన వయస్సు చెప్పవచ్చు. వినేవారు మన మాట విని వీరికి ఎంత వయసు ఉంటుంది తెలుసుకోగలుగుతారు. ఆ మాటలో మన ఉద్వేగం, మన భావస్థితి, మన మానసిక స్థితి అది కూడా ద్యోతకమవుతుంది. మనం కనిపించకుండా మన మాట వినిపిస్తే కూడా ఎదుటివారు ఆ మాట ధోరణిని అనుసరించి ఎవరు మాట్లాడతారో తెలుసుకోగలుగుతారు, ఎవరు మాట్లాడారో తెలుసుకోగలుగుతారు, వాళ్ళ వయసు చెప్పగలుగుతారు. అలాగే వారి మానసిక స్థితి కూడా వివరించగలుగుతారు. అనేకం తెలుస్తాయి కదా. అలాంటప్పుడు అది వేదం కదా. కనుక మాత్రాబలం ఉచ్చరించేటటువంటి సమయంలో వెలువరేటటువంటి ధ్వని. ఈనాటి కాలంలో ట్యాబ్లెట్లు, మాత్రలపైన మనం ఆధారపడిపోతున్నాం. ఈ ట్యాబ్లెట్లే బలంగా మార్చుకున్నాం. కానీ సనాతన ధర్మంలో వేదము ఉచ్చరించేటటువంటి సమయంలో శిక్షాం వ్యాక్ష్యాస్యామః, వ్యాక్ష్య 2 గీతలు ఉంటాయి. అది ప్లుతము, పైకి చెప్పవలసింది, దీర్ఘంగా చెప్పవలసింది, 2 మాత్రల కంటే ఎక్కువసేపు ఉచ్చరించవలసింది. సహస్రశీర్ష పురుష, కింద ధ్వనిస్తే ఉదాత్తము, పైకి ధ్వనించిన ఎడల అనుదాత్తము. అలాగే ఒక దీర్ఘకాలంగా ఎక్కువసేపు పై స్వరంతో చెప్పినట్లయితే ప్లుతము. అలాగే 4వ ధ్వనిగా ఇంకొంచెం దీర్ఘస్థాయిలో 4 మాత్రల కంటే మించినటువంటి ధ్వనిని వెలువరిస్తే వేదాన్ని ప్రామాణికంగా ఉచ్చరించేటటువంటి ఈ ధ్వని ప్రక్రియలు 4 రకాలు. ఇది వేదాంగ శిక్ష. ఈ శిక్షతో నేర్చుకుని అభ్యసనం చేసిన వేదమే సవ్యమైన అర్థంతో ఉచ్చరించినప్పుడే సవ్యమైన ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది. యథేంద్ర శత్రు స్వయమోపరాధాత్ అనేటటువంటి ఉదాహరణను కూడా పండితులు చెబుతూ ఉంటారు. ఆగ్రహంతో ఎలాంటి కొడుకు పుట్టాలి అంటే ఈ ఇంద్రుడిని సంహారం చేసేటటువంటి కుమారుడు జన్మించాలి అనేటటువంటి ఆలోచనతో త్వష్ట ప్రజాపతి యజ్ఞం సంకల్పం చేసి యథేంద్ర శత్రో ఉచ్చరించే స్వరంలో, ఆ స్వరంలో కలిగిన లోపం కారణంగా ఇంద్రుని సంహరించేవాడు కాస్త అలా పుట్టకుండా ఇంద్రుని చేత సంహరింపబడేవాడుగా మారిపోయాడు.
పుట్టినటువంటి వృత్రాసురుడు అపారమైన కండబలం కలిగినప్పటికీ ధ్వని మారిన కారణం చేత ఇలా జన్మించాడు అని మనకు ఒక వేద కథ చెప్తారు. కుంభకర్ణుడు కూడా అసలు నాకు ఎవరి చేత కూడా పరాజయం లేకుండా అలాంటి వరం కావాలి అని కోరుకునే సమయంలో మాట తడబడి నిద్ర కావాలి అని కోరుకున్నాడు అనే కథను కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. కనుక వేదమే కాదు, మాట్లాడే సమయంలో కూడా ఆ మాట వేదం వలె పలకాలి, పంచమ స్వరంలో పలకాలి, వల్లకీ స్వరంలో పలకాలి అంటారు. గురుగారు, ద్రౌపది స్వయంవరం సమయానికే సరిగ్గా ఆ సమయానికి పాండవులు పాంచాల దేశానికి ఎలా చేరుకోగలిగారు? ఇదంతా శ్రీకృష్ణ యొక్క మాయ అనుకోవచ్చు. కృష్ణమాయ అనడానికి భారతం ఎక్కడా ఇలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే పురోచనుడు ఈ పాండవులను లక్క ఇంటిలో సంహరించే ప్రయత్నాలు చేసి సామాన్యంగా దుర్యోధనుడు నిర్మించిన ఒక మహాభవనాన్ని చూపించిన అనంతరం ఆ మహాభవనంలో ఒక్క వారం రోజులు ఉన్న తరువాత ఈ లక్క ఇంటిలోనికి వారిని ప్రవేశపెట్టాడు. వాసన చూచిన ధర్మరాజు ఇది మనకు ప్రమాదకరమైనటువంటి చోటు కనుక ఇక్కడ నుంచి త్వరగా మనం నిష్క్రమించాలి అనే ఆలోచన చేసి అక్కడ ఏదో ఒక విధంగా పురోచనుడు కూడా దహనం అయ్యే విధంగా తామే ఆ గ్రహాన్ని అగ్నికి ఆహుతి చేసి వెలువడి బయటికి వచ్చారు. తోవలో వారు అనేక రాక్షస సంహారాలు చేస్తూ హిడింబుడిని బకుడిని సంహారం చేసిన తర్వాత ఏకచక్రపురంలో 1 సంవత్సర కాలం పాటు ఉంటారు. అలాగే ఈ లక్క ఇంటిలో కూడా పాండవులు 1 సంవత్సర కాలం పాటు ఉన్నారు అని భారతం చెబుతుంది. ఏకచక్రపురంలో బకుడి సంహారం అయిన తరువాత ఆ పాండవులు ఇక్కడి కంటే కూడా మనకు అనుకూలమైనటువంటి చోటు మత్స్య దేశము, పాంచాల దేశము, చేది దేశము ఆ వైపుగా వెళదామా అనే ఆలోచన చేసి ఈ 3 మార్గాలలో పాంచాల దేశము అనుకూలమైనది అని ప్రయాణం చేస్తారు. వారికి అక్కడ స్వయంవరం అన్న వివరాలేవి ముందుగా తెలియవు. అనేక దేశాల రాజులు అక్కడికి రావడం, స్వయంవరం మాట విని ఆ సమయానికి ఈ 5గురు కూడా ఆ భవనానికి వెళ్ళే మార్గంలో లోనికి 3 వెళ్ళి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుంతి సంతానం మాత్రమే వెళ్ళి అలాగే కవలలను కుంతిని క్షేమంగా నగరంలో ఉండవలసింది, నగరానికి చివరలో అంటూ పంపిస్తారు. సభలో ఉన్నటువంటి కృష్ణుడు, బలరాముడు మొదటిసారి పాండవులను చూచేటటువంటి సందర్భం ఇది. అందులో కూడా బలరాముడు చూచి గుర్తించి వీరు పాండవులేనా, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కదా, అతను అర్జునుడేనా అని చెప్పగా కృష్ణుడు ఒక్కసారి వారి వైపు చూచి పలకరింపుగా నవ్వుతాడు. బలరాముడు ఇరువురు ఒకరిని చూచి ఒకరు నవ్వుకుంటారు. యాదృచ్ఛికంగా తెలియని సందర్భమే కానీ ఇందులో కృష్ణమాయ అంటూ ఏదీ లేదు. మహాభారతం ఇలా మాయలు కథలతో కూడినది కాదు, వాస్తవంగా ఇతిహాసంతో మానవ జీవితాన్ని చిత్రణ పట్టే విధంగా ఉండే సన్నివేశాలతో కూడుకున్న అద్భుత కావ్యం ఇది. కనుక ఇందులో మరొక ఆలోచనకు, ప్రస్తావనకు అవకాశమే లేదు. ఇది అంశం. కృష్ణుడి మాయ అయితే లేదు తల్లి. గురుగారు, భోజనం చేసే విషయంలో ముందుగా ఇదే పదార్థం తినాలి, చివరిగా ఈ పదార్థం తినాలని ఇటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా వేదికపైకి అతిథులను ఆహ్వానించడం, దీపారాధన చేయడం, సభా నిర్వాహకులు ఎందుకోసం ఈ సభ అన్న వివరాన్ని తెలియజేయడం, సభాధ్యక్షుడి తొలి పలుకులు, అతిథుల సంభాషణలు, ప్రసంగములు, ముఖ్య అతిథి ప్రసంగము, ముఖ్య అతిథికి సత్కారము, చివరలో మళ్ళీ అందరికీ ధన్యవాదాలను అందించడం ఒక పద్ధతి. ప్రతి పని ఒక పద్ధతి అనుకున్నప్పుడు ప్రయాణం చేసే సమయం ఒక పద్ధతి, భోజనం చేసే సమయం ఒక పద్ధతి. పాత్రలో ముందుగా కాసింత నెయ్యి వేసి తదుపరి అధరువులు, పప్పు, కూర ఇత్యాదులన్నీ కూడా వడ్డించుకొని తరువాత అన్నమును వడ్డించుకొని ఆ అన్నం పైన మళ్ళీ కాసింత నెయ్యి వేసి వరుసగా భోజనం చేయడానికి ఉపక్రమించాలి. ముందుగా పచ్చడి, శాస్త్ర ప్రకారం ఆయుర్వేద ధర్మాన్ని అనుసరించి
మనం ఆహారంగా స్వీకరించవలసిన తొలి పదార్థం పచ్చడి, లేహ్యము. భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య, పాయసములు అని స్వీకరించే పదార్థములు 5 విధములు. ఇందులో తొలిగా మనం స్వీకరించవలసిన పదార్థం పచ్చడి, తదుపరి పప్పు, తదుపరి కూరలు, వ్యంజనములు, తదుపరి చారు, చివరిలో మజ్జిగ. తక్రాంతే భోజనం యథాహ అనే ఒక ప్రమాణ వాక్యం ఉంది. చివరలో మజ్జిగ. మజ్జిగ లేకుండా భోజనం చేస్తే అది రాక్షస భోజనం అంటుంది ఆయుర్వేద శాస్త్రం. మరికొంతమంది ముందు పెరుగన్నం తిందామా, చివరిలో మళ్ళీ పచ్చడి బాగుంది మరి కాసింత ఆవకాయ లాగిద్దామా, అజీర్ణ వ్యాధి కలుగుతుంది, అల్సర్ వ్యాధి వస్తుంది. ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి ముందు ఏది, తర్వాత ఏది, తర్వాత ఏది, ఒక క్రమ పద్ధతి. చివరలో మజ్జిగ. డెన్సిటీ అంటాం మనం, సాంద్రత అన్న పేరిట తెలుగులో సామాన్య విజ్ఞాన శాస్త్రంలో, సైన్స్లో చెబుతూ ఉంటారు. పదార్థంలో ఘనీభవించేటటువంటి లక్షణం, బరువును సూచించేటటువంటి ఒక గుణం అవుతుంది. ఈ డెన్సిటీ నీటికి వేరే, పాదరసానికి వేరే, పెట్రోల్కి వేరే, బెంజీన్కి వేరే, టర్పంటైన్కి వేరే, ఎలా సైన్స్ నిరూపిస్తుందో అలాగే పచ్చడి అన్నము, పప్పు అన్నము, చారన్నము, మజ్జిగన్నము తేలిక పదార్థం పైన ఉండడంతో సులభంగా జీర్ణమవుతుంది. అందుకే ఒక క్రమ పద్ధతిని, భోజనాన్ని మనం స్వీకరించేటటువంటి సమయంలో శాస్త్రం ఇంత చక్కగా వివరించింది. శాస్త్రానుకూలంగా భోజనం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.